నేను నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని చూసింది కూడా రక్షితగానే. ఆ డాన్స్ షోస్ చూస్తూనే మేము కూడా పెరిగామన్నమాట. హార్డ్లీ 3 years వెళ్ళలేదండి మేబీ, అంతే. అలా చూస్తూ చూస్తూ సడన్గా హీరోయిన్ అయిపోయేసరికి మీకు ఎలా అనిపించింది ఆ గ్రాఫ్? మీరు అనుకున్నారా అంటే ఎప్పుడన్నా నేను హీరోయిన్ అవుతాను, అసలుకి ఉందా అది మీ ప్లాన్? నేను అస్సలు అనుకోలేదు నేను హీరోయిన్ అవ్వాలి ఇండస్ట్రీలో. అసలు నేను స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇన్ని ఇయర్స్ సస్టైన్ అవుతాను అనేది నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రతి మూవీ తర్వాత ఓకే ఐ గో బ్యాక్, స్టడీ, లీడ్ ఎ నార్మల్ లైఫ్, నాకు అది చేయాలని ఉంది, అలా 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 మైండ్ సెట్ ఉంది నా కెరియర్ స్టార్టింగ్లో. కానీ ఎప్పుడు సినిమా నన్ను వదిలిపెట్టలేదు. ఐ మెంట్ టు బీ హియర్. అండ్ వన్స్ నేను విత్ కపుల్ ఆఫ్ మంచి డైరెక్టర్స్తో నేను వర్క్ చేశాను తమిళ్లో. దెన్ ఐ గ్రూ దట్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. అండ్ ఇప్పుడు ఇదే నా లైఫ్. దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. సో ఇంకొక 60-70 years వరకు నేను ఉన్నంతకాలం ఐ వాంట్ టు బీ ఇన్ ఇండస్ట్రీ ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే. యూ స్పీకింగ్ సో సాఫ్ట్. నేను కూడా ఇంకా అలా వెళ్ళాలి. అండ్ బాగుంది. యువర్ అంటే ఒక బేబీ, తర్వాత మ్యారేజ్, తర్వాత మూవీస్, యూర్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్. యు నో హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ? I've learned the art of balancing. And over the years, we need to. There's no other choice. And I love both the things. I love my family. I love my movie industry. Anni fields lo andaru balance చేస్తున్నారు. సేమ్ అందరిలాగే. ఓకే. సో మూవీలో దర్శితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఇట్ ఈస్ వండర్ఫుల్. దర్శి ఈజ్ అ వెరీ అంటే మంచి పర్ఫార్మర్. తనకి ఆ టైమింగ్, కామెడీ సెన్స్ ఇవన్నీ, తను ఇలాంటి ఫిల్మ్స్, కామెడీ ఇవన్నీ చేశారు. సో ఫర్ మీ ఇట్ వాజ్ న్యూ, బట్ సెట్లో చాలా ఈజీ అనిపించింది. ఈజ్ అ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. సో ఈ వాజ్ మది అంటే మదిలా ఉన్నారు, నేను రమ్య అంటే రమ్యలానే ఉన్నాం సెట్లో ఎవ్రీడే. ఏమన్నా అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారా, వర్క్ షాప్స్ కానీ అలా? మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ కాబట్టి ఇలాంటివి జరుగుతుంటాయా కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం కోసం అన్నట్టు? నో, మేమిద్దరం కలిసి ఏ వర్క్ షాప్ చేయలేదు. బట్ విత్ ద డైరెక్టర్ నేను 1 or 2 days అలా వీ మెట్ అండ్ వీ స్పోక్ అబౌట్ ద క్యారెక్టర్. ఎందుకంటే రమ్యకి చాలా షేడ్స్ ఉన్నాయి. ఈ మూవీ అంతా కొంచెం క్యారెక్టర్ డ్రివెన్. ఇప్పుడు వెన్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ, సో ఆ సూపర్ఫిషియల్ లేయర్లో మాత్రమే చూపించరు. ఇన్ డెప్త్గా నాకు నా క్యారెక్టర్ డీటెయిలింగ్ ఇస్తేనే ఇంకా నేను బెటర్ చేయగలుగుతాను. రమ్య ఇలా ఆలోచిస్తుంది, రమ్యకి ఈ హ్యాబిట్స్ ఉన్నాయి, ఎస్, ఇవన్నీ నాకు నోట్స్ ఉంటేనే ఇల్ బీ ఈజియర్. సో ఆ విషయంలో ఐ సాట్ విత్ ద డైరెక్టర్ అండ్ హీ హెల్ప్డ్ మీ అ లాట్. అసలు మామూలు ఇవ్వలేదు. అలా డైరెక్టర్స్ అందరూ ఇస్తే ఇంకా ఇంకా బెటర్ అవుట్పుట్ వస్తుంది ఫ్రమ్ అన్ యాక్టర్. అండ్ హీ లైక్స్ టు బీ వెరీ ఎక్స్ప్రెసివ్. హీ ఈజ్ వెరీ ఎక్స్ప్రెసివ్ యాజ్ అ పర్సన్. సో రమ్యలో నన్ను కూర్చోబెట్టి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు. చేయండి, అలా చేయండి, ఇలా చేయండి, ఇంకా డిఫరెంట్గా చేయండి, ఇది చేయండి. నేను ఐఎమ్ వెరీ అంటే కొంచెం సటిల్గా పర్ఫామ్ చేస్తాను నేను. సో ఇట్ ఫెల్ట్ నైస్ అండ్ నన్ను నేను మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకున్నట్టు అనిపించింది. అంటే ఇప్పటి వరకు నిజంగానే మీరు అన్నట్లు చాలా సటిల్గానే మేము కూడా చూసాము. ఇందులో మాత్రమే కొంచెం యూనో ఓపెన్ అప్ అయ్యి చాలా, అంటే ఇది నా రియల్ లైఫ్ క్యారెక్టరే. ఐమ్ ప్రిటీ మచ్ లైక్ దిస్. అంటే రమ్యకి నేను ఎంత ఈజీగా కనెక్ట్ అయిపోయానంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ టు సే ఎస్. అంటే ఇమ్మీడియట్గా ఏంటి అది అంటే రమ్య క్యారెక్టర్ వినగానే ఇలా కనెక్ట్ అయిపోయాను. I cook biryani at home. She loves cooking biryani. Or chinna unnaya anamata where I could relate a lot. So it was fun.